హలో అండి, వెల్కమ్ టు బిజినెస్ టిప్స్ బ్లాగ్ ఫ్రమ్ ఇక్కర్ డైస్. సో నేను బిజినెస్తో పాటు కొన్ని టిప్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి. సో నేను రీసెంట్‌గా వచ్చేసి గార్మెంట్స్‌కి లేబులింగ్ చేయించాను నా బ్రాండ్ నేమ్‌తో ఇక్కర్ డైస్ ఫైన్ హ్యాండ్లూమ్ కలెక్షన్ అనేసి. ఇప్పటివరకు చాలా గార్మెంట్స్ సేల్ చేశాను నేను, చాలా ఫ్రాక్స్, కోఆర్డ్ సెట్స్. కాకపోతే లేబులింగ్ అనేది చేయించలేదు. అది ఒక డ్రీమ్ ఉంటుండే లేబులింగ్ చేయించాలని. అయితే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. లేబులింగ్ చేయిస్తే ఏంటి అంటే రీసెల్లింగ్ వాళ్ళకి మన దగ్గర కొని మళ్ళీ అమ్ముకునే వాళ్ళకి మైనస్ అవుతుంది, ఎందుకంటే మన బ్రాండ్ వెళ్తుంది కాబట్టి. ఒక మేజర్ ప్లస్ ఒకటి వచ్చేసి ఏంటి అంటే మన బ్రాండ్ నేమ్ ఉంటే ఏంటి అంటే డైరెక్ట్ కస్టమర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ బ్రాండ్లో నచ్చితే ఒకవేళ మంచి ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ టైం కూడా నాకు ఈ బ్రాండ్ ఫ్రాక్స్ కావాలి, ఈ బ్రాండ్ ప్రోడక్ట్స్ కావాలి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏంటి, మీరు డైరెక్ట్గా కస్టమర్కి రీచ్ అవుతున్నారా, లేదంటే నెంబర్ ఆఫ్ హోల్సేలర్స్కి కానీ, మీడియేటర్స్కి కానీ, రీసెల్లర్స్కి కానీ, ఆన్లైన్ సెల్లర్స్కి కానీ ఇస్తున్నారా అనే దాన్ని బేస్ చేసుకొని మీ బ్రాండింగ్ అనేది ఉండాలి. అయితే మీ బ్రాండ్ మీ కంపెనీ నేమ్ డైరెక్ట్గా రిప్రజెంట్ చేయాలా, లేదంటే ఓన్లీ వేరే అదర్ కంపెనీస్కి వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళ లేబులింగ్ అనేది కస్టమైజేషన్లో వాడుకోవాలనేది ఒకటి ఆలోచించుకొని లేబులింగ్ అనేది చేసుకోవాలి. సో నేనేంటి అంటే ఈ బ్రాండ్ నేమ్ చేయించాను కదా, సో ఇక్కడ ఏది నా కాంటాక్ట్ అనేది మెన్షన్ చేయలేదు. సో దట్ ఏంటి అంటే కస్టమర్కి మన బ్రాండ్ పట్ల ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉండదు కాబట్టి ఎవరి దగ్గర అయితే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళని ఈ బ్రాండ్ ప్రోడక్ట్స్ కావాలి అనే అవకాశం ఉంటుందని ఇలా చేయించాను నేను. సో ఎవరికైతే నా ప్రోడక్ట్స్ హోల్సేల్లో ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి లేదు మాకు అసలు మీ బ్రాండ్ ఏమీ వద్దు, మా బ్రాండ్ నేమ్తోనే మేము ప్రమోట్ చేసుకుంటాము అంటే వాళ్ళ లోగోస్ కూడా వాళ్ళ ట్యాగ్స్ కూడా మాకు ఇస్తే మేము కస్టమైజ్ చేస్తాం, వాళ్ళ నేమ్ లేబులింగ్ చేసేసి ఫ్రాక్స్ పైన ఇస్తాము. లేదు మాకు ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఉంది, మీరే కస్టమైజ్ చేయండి మా నేమ్తో ఒకటి లోగో అంటే అలా కూడా చేసే ఛాన్స్ ఉంది. అలా ఫ్యూ కంపెనీస్కి చేసాము. లేదు అసలు మాకు ఏ బ్రాండ్ నేమ్ వద్దు, మేము టెంపరీగా ఇప్పుడే స్టార్ట్అప్ చేస్తున్నాను, ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ దిస్ లేబులింగ్ అనేది అసలు వద్దు నాకు, జస్ట్ నేను ట్రయల్ బేస్లో చేస్తున్నాను, ఫ్యూ గార్మెంట్స్ తీసుకొని ట్రై చేస్తాను, నాకు ఎలాంటి లోగో కానీ కంపెనీ నేమ్ కానీ వద్దు అనుకుంటే అలా ప్లెయిన్గా వితౌట్ ఎనీ బ్రాండ్ నేమ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే న్యూ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి, న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎవరికైనా ఈ లేబులింగ్ అనేవి ఎక్కడ చేయించుకోవాలి, ఎంత ఛార్జెస్ పడతాయి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, దీనికి సపరేట్గా వెబ్సైట్స్తో ఏమైనా అప్రోచ్ అవ్వాలా, లేదంటే మన ఆన్లైన్లో క్యాన్వా కానీ, ఇన్షాట్ కానీ ఇలాంటి యాప్స్లో ఎడిట్ చేసుకుంటే సరిపోతుందా, ఇలాంటి డీటెయిల్స్కి ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు DM చేయండి.